శ్రీనగర్లో దల్ లేక్లో పర్యాటకుల బోటు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా ఇద్దరికి రెస్క్యూ బృందాలు కాపాడాయి. మిగిలిన వారి కోసం రెస్క్యూ టీమ్స్ గాలిస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో 5 మంది పర్యాటకులుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్లో జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ కళ. చాలా విషాదకరం. బోటులో అసలు ఇప్పుడు ఎంతమంది ప్రయాణిస్తున్నారని చెప్తున్నారు? ప్రస్తుతం వాళ్ళ కండిషన్ ఎలా ఉందని చెప్తున్నారు? సతీష్, దాదాపు మనకు ఏదైతే ఇక్కడ డల్ లేక్ సంబంధించినటువంటి శ్రీనగర్లో చాలా ముఖ్యమైనటువంటి టూరిస్ట్ ప్లేస్. ఇందులో మనకు ఏదైతే డక్ లేక్ సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నామో నిన్న జరిగినటువంటి సాయంత్రం చాలా ఇక్కడ పెద్ద వర్షము తర్వాత గాలి దుమారంతో చెట్లంతా కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి. ఈ డల్ లేక్కి సంబంధించినటువంటి చాలా మంది కూడా విజిటర్స్ టూరిస్ట్ పర్సన్స్ వస్తున్నారు. ఇప్పుడు మనం చూసేటటువంటి ఏదైతే విజువల్స్ ఉందో నిన్న ఒక బోట్లో దాదాపు 5 మంది ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా కూడా బోట్ అంతా కూడా పల్టీ కొట్టడంతో దాంట్లో ఉన్నటువంటి అంటే ఇద్దరు మరణించడం జరిగింది. మరొక ఇద్దరు కూడా అంటే నీటిలో కొట్టిపోవడము, ఒకరు మాత్రము ఇప్పటి వరకు కూడా ఆచూకీ తెలియలేదు. వారి కొరకు ఇప్పుడు ప్రస్తుతం రెస్క్యూ టీం కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కరు ఇక్కడ ఉన్నారు. నమస్కార్ జీ. ये इधर कितने बजे हुआ था कल का इंसिडेंट? ये कल करीबन कल शाम को नियर अबाउट 6 बजे हो गया था। अच्छा 6 बजे। हाँ। मतलब कल बारिश का कुछ हवा का वजह से हुआ? नहीं, कल थोड़ी बारिश भी हो गई थी और गस्टी विंड स्टार्ट हो गई थी। ऑल ऑफ सडन गस्टी विंड स्टार्ट हो गई थी। तो यहाँ से ये बोट में 2 बंदे सवार थे, तो एक उसमें डूब गया। अच्छा ठीक है। अभी मतलब जो रेस्क्यू टीम है जो रेस्क्यू टीम इज ऑन जॉब। ये कल से उन्हें SDRF टीम और लोकल जो यहाँ के हैं, दे हैव स्टार्टेड ऑपरेशन immediately at that time and they culminated their operation last night 8 बजे। फिर ज़्यादा लेट हो गया था, अंधेरा हो गया था, तो उन्होंने अपना ऑपरेशन स्टॉप किया था। अच्छा। और आज मॉर्निंग में उन्होंने नियर अबाउट आज 6 बजे से रेस्क्यू ऑपरेशन वहाँ से अगेन स्टार्ट किया। और दे आर इन प्रोसेस टू रिट्रीव द डेड बॉडी। ओके। ये एक्चुअली ये हमेशा मतलब इधर का कुछ इंसिडेंट्स ऐसे होते हैं लेक का? नहीं, तो ये आप देखिए यहाँ पे जो गस्ट विंड्स कभी भी स्टार्ट होते हैं। तो ऐसे एपिसोड यहाँ तो आज तक नहीं हुआ है। लेकिन मुझे लगता है कि ये नीड ऑफ द आवर है कि यहाँ पे एक जो परमानेंट SDRF का टीम होना चाहिए, दे शुड बी स्टेशन हियर, ताकि कभी भी ऐसा एपिसोड हो जाए तो दे विल बी रेडीली अवेलेबल। मतलब कल नहीं था रेस्क्यू टीम वो SDRF? नहीं, यहाँ पे तो रेस्क्यू SDRF टीम तो यहाँ पे आया, लेकिन थोड़ा लेट आया क्योंकि यहाँ पे उनका स्टेशन नहीं है, वो नेहरू पार्क से आते हैं। ये जो डल का जो बड़ा वास्ट एरिया है इसका, तो इट शुड बी यहाँ पे होनी चाहिए 2-3 टीम होनी चाहिए, ताकि कभी कभार ऐसा एपिसोड हो जाए। ये तो इट हैपन्स सडन। ये तो ये नहीं पता है कि ये कब हो सकता है। इट ऑलवेज हैपन इन सडन, ठीक है ना। व्हेन SDRF टीम इज इन ऑपरेशन, दे आर स्टेशन हियर, सो आई थिंक ऐसा एपिसोड नहीं हो सकता है। एक जान बच सकती थी। राइट। సతీష్, ముఖ్యంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఏదైతే SDRF టీమ్ దాదాపు ఇక్కడ ఒక టీం అంటూ కూడా లేదు. ఇది ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది ఈ లేక్. దాదాపు SDRF టీంకి సంబంధించింది ఒక 2-3 టీమ్స్ ఉన్నాయంటే ఇలాంటి రెస్క్యూ టీము ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు స్పాట్లో వచ్చేసేసి వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం చేశారు. నిన్న జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్ ఉందో కొంత లేటుగా రావడంతో ఇద్దరు మరణించారు. తర్వాత మరి మిస్ అయినటువంటి వాళ్ళ కొరకు రెస్క్యూ టీం అని ఇప్పుడు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాము. వాళ్ళందరూ కూడా వారి కొరకు వెతుకుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇంతకుముందు మనకు కూడా ఈ సంఘటనల్లో కూడా దాదాపు 2023లో కూడా దాదాపు మనకు హౌస్ బోట్లో కూడా మంటలు చెలరేగినటువంటిది కూడా గతంలో కూడా జరిగింది. ఇలాంటి సంఘటన ఒకటి 23లో జరిగింది. అప్పుడు కూడా కొంతమంది పర్యాటకులు మరణించడం జరిగింది. కానీ ఇలాంటి సంఘటనలు ఏదైతే డల్ లేక్ సంబంధించినటువంటి సంఘటన ఏదైతే ఉందో, బట్ ఇదంతా కూడా ఒక టూరిస్ట్ ప్లేస్. ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ ఒక అంటే రెస్క్యూ టీమ్ తర్వాత SDRFకి సంబంధించినటువంటి టీమ్స్ అనేది ఇప్పటి వరకు కూడా లేకపోవడం అన్నది కూడా కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద టూరిస్ట్ ప్లేస్, ఈ టూరిస్ట్ ప్లేస్లో కూడా SDRFకి సంబంధించినటువంటి దళాలు అంటే వాళ్ళకి రెస్క్యూ టీమ్కి సంబంధించినటువంటి పర్సన్స్ అంతా కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ మనకు చూస్తున్నాం అంటే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్కి అకార్డింగ్గా చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. ఎస్, అంటే కల వరుసగా ఇలా జరగటం, వరుస దుర్ఘటనలు జరగడం చాలా బాధాకరం. కాశ్మీర్లో పర్యాటక ప్రాంతమైన కాశ్మీర్లో ఇలా ఏదో ఒకటి జరుగుతూ ప్రజల్ని కలవరపెట్టడం అంటే ఇప్పుడు మనం విజువల్స్ చూస్తుంటే ఫ్లోటింగ్ ఎక్కువ కనిపిస్తోంది. అంటే అసలు ఏంటి, ఏ టైం టు ఏ టైం ఎలా చేస్తారు? నేను అసలు ఏ సమయానికి జరిగింది ఘటన?
ఇది నిన్న సాయంత్రము 6 నుంచి 6:30 మధ్య సమయంలో జరిగింది. దాదాపు నిన్న చాలా గాలి దుమారము తర్వాత వర్షము ఒక్కసారిగా ఉండడంతో ఆ సమయంలో అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం రావడం. ఎందుకనంటే ఇక్కడ వర్షము తర్వాత వెదర్ అన్నది చాలా విత్ ఇన్ సెకండ్స్లో చేంజ్ అవుతుంటుంది. దాన్ని బట్టి ఒక అంచనా వేయడం కూడా కష్టము. కానీ ఇక్కడ వెదర్ ఎలా ఉంటుందన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పబ్లిక్ మాత్రం తెలుసు. ఇక్కడ ఎవరైతే బోట్స్కి సంబంధించినటువంటి పర్సన్స్ కూడా తెలుసు. వెదర్ కొంత బాగలేదన్నప్పుడు రిస్కీ కోర్స్ అంటే ఏదైనా బోట్స్లో ప్రయాణించేటప్పుడు వాళ్ళకి తగినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఖచ్చితంగా రెస్క్యూ టీమ్స్ ఉండాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఎస్డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి యంత్రాంగం అంటే దానికి సంబంధించినటువంటి టీం కూడా ఉండాలి. అలాంటివి లేకపోవడంతో కూడా ఇలాంటి సంఘటనలు అవుతుంది. అయితే నిన్న ఏదైతే చాలా పెద్ద గాలి దుమారంతో చెట్లు కూడా విరిగినటువంటి పరిస్థితి ఇక్కడ శ్రీనగర్లో. అయితే ముఖ్యంగా ఇది ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది. ఇంత 30 కిలోమీటర్లో ఉన్నా కూడా ఇక్కడ ఒక సెక్యూరిటీగా ఉండేటటువంటి టీమ్స్ లేకపోవడం అనేది కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏదైతే ఇప్పుడే మనం విన్నాం ఒక ప్రత్యక్ష సాక్షి ఆయన చెప్పినటువంటిది ఇక్కడ కనీసం ఒక ఎస్డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ ఉండాలి. బోట్స్ ఏదైనా అయినప్పుడు కూడా ఇన్సిడెంట్ చేస్తే కొంతమంది ప్రాణాలను కాపాడొచ్చు అంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. అయితే ముఖ్యంగా మనకు గత ఫిబ్రవరిలో కూడా ఇలాంటి ఒక బోట్ ఇన్సిడెంట్ కూడా ఇక్కడ జరిగింది. ఇదే అంటే డల్ హౌస్ దాల్ సరస్సుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఏప్రిల్ అంటే చాలా మటుకు కూడా బోటుకు సంబంధించినటువంటి 2023లో కూడా జరిగింది. అప్పుడు కూడా బోట్లో మంటలు రావడంతో కొంతమందికి తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి పరిస్థితి. అంటే ఇది ఇంత హిస్టారికల్ ప్లేస్లో కూడా ఇలాంటి సెక్యూరిటీ లేకపోవడము భద్రత లేకపోవడం అన్నది కానీ కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మొత్తం మీద మాత్రం వాళ్ళ కొరకు మాత్రం ఎవరైతే రెస్క్యూ టీము పర్సన్స్ నిన్న మిస్ అయినటువంటి వ్యక్తుల కొరకు మాత్రము ఇక్కడ గాలిస్తున్నటువంటి పరిస్థితి. సతీష్.